సముద్రాలపై పట్టు, రాజెవరు బంట్రోతెవరు, ఎవరిది పై చేయి? అమెరికా వర్సెస్ రష్యా, ముదురుతున్న మాటల యుద్ధం. అమెరికా రష్యా రెండూ అగ్రరాజ్యాలే. ఒకప్పుడు రెండు మిత్రదేశాలు కూడా. ఇరు దేశాధినేతలు మంచి స్నేహితులు. వారి మధ్య చాలా సన్నిహిత సంబంధాలుండేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. దీనికి కారణం ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో అమెరికా మాటలను రష్యా పెడచెవిన పెట్టడమే. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సైతం రోజురోజుకు తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. ఇదే సమయంలో మహాసముద్రాలపై పట్టు మాదంటే మాదేనంటూ అటు అమెరికా ఇటు రష్యా చెప్పుకుంటున్నాయి. మరి అసలు సముద్రాలను ఏలేదెవరు? నిజమైన రాజు ఎవరు? ఈ రెండు దేశాల్లో ఎవరిది పైచేయి? ఎవరి సత్తా ఎంత? ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని శతవిధాలా ప్రయత్నించిన ట్రంప్ ఆ దేశంపై సుంకాలతో విరుచుకుపడ్డారు. పలు ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని డెడ్ లైన్ పెట్టారు. ఇందుకోసం మొదట 50 రోజుల సమయం ఇచ్చిన ట్రంప్ దాన్ని 10 నుంచి 12 రోజులకు తగ్గించారు. అయితే అమెరికా హెచ్చరికలను రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ యుద్ధం వైపు అడుగుగా పేర్కొన్నారు. దీంతో ట్రంప్ ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి వ్యూహాన్ని అనుసరిస్తూ 2 అణు జలాంతర్గాములను మోహరింపుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సందర్భంలో ట్రంప్ చేసిన డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు ప్రతీకారంగా రష్యా డెడ్ హ్యాండ్ను ట్రంప్ గుర్తుపెట్టుకోవాలని మెద్వెదేవ్ సూచించారు. తమకు ముప్పు వాటిల్లితే ఆటోమేటిక్గా అమెరికాపైకి అణ్వాయుధాలు దూసుకెళ్లే విధంగా రష్యా డెడ్ హ్యాండ్ సిస్టమ్ను తయారు చేసిందన్నారు. అప్పట్లో ఈ పరస్పర హెచ్చరికలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా దిగజార్చాయి. కానీ మరోవైపు రష్యా సమీపంలోకి వచ్చే అమెరికా సబ్మెరైన్స్ను ఎదుర్కోవడానికి తాము రెడీగా ఉన్నామని రష్యా పార్లమెంట్ సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ చెప్పారు. తమ దగ్గర కూడా అణు జలాంతర్గాములున్నాయన్నారు. అంతేకాదు, ప్రపంచ మహాసముద్రాల్లో తామే రాజులమని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే అమెరికా దగ్గర ఉన్న వాటికంటే ఎక్కువగా రష్యా వద్ద అణు జలాంతర్గాములున్నాయని తెలిపారు. అమెరికా మోహరించిన జలాంతర్గాములు తమ నియంత్రణలో ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సముద్రంలో నిజమైన రాజు ఎవరన్న ప్రశ్న తెరపైకొచ్చింది. మరి మహాసముద్రాలపై పట్టు ఎవరిది? అమెరికా రష్యా అణు జలాంతర్గాములు బలాబలాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అమెరికా. ఈ దేశం వద్ద అత్యంత శక్తివంతమైన అణు జలాంతర్గాములున్నాయి. అందులో ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సబ్మెరైన్లు ముఖ్యమైనవి. అమెరికన్ నేవీలోని ఓహియో క్లాస్ అనే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు స్టెల్త్ సామర్థ్యంతో అణు వార్ హెడ్లకు ప్రసిద్ధి. ఇవి శత్రు దేశాలకు చిక్కకుండా రహస్యంగా యుద్ధంలో తన లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి జలాంతర్గాములు అమెరికా వద్ద 14 వరకు ఉన్నాయి. ప్రధానంగా గస్తీ కోసం రూపొందించిన ఈ సబ్మెరైన్లు మరో 15 ఏళ్ల పాటు సేవలందించగలవు. ఈ జలాంతర్గాములు ఒక్కొక్కటి 20 బాలిస్టిక్ క్షిపణులను మోయగలవు. మరో విషయం ఏంటంటే ఒకేసారి 3 క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం అమెరికన్ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములకు ఉంది. వీటితో పాటు ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు కూడా అమెరికా వద్ద ఉన్నాయి. ఇవి అణు యుద్ధంలో కీలకం. వీటిలో ప్రధానంగా వర్జీనియా క్లాస్, సీవోల్ఫ్ క్లాస్, లాస్ ఏంజలస్ క్లాస్ అనే 3 న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయి. టొమహాక్, హార్పూన్ వంటి అత్యాధునిక క్షిపణులు, MK-48 టార్పెడోలతో అమర్చబడిన ఈ సబ్మెరైన్లు శత్రు నౌకలను నామరూపాలు లేకుండా ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాదు, నిఘా వ్యవస్థ, పర్యవేక్షణ కార్యకలాపాలను సైతం సమర్థవంతంగా నిర్వహించగలవు. వర్జీనియా క్లాస్ SSNలు ప్రస్తుతం అమెరికా వద్ద 24 ఉండగా వాటిలో హవాయి, మిస్సోరీ, నార్త్ కరోలినా మొదలైనవి ఉన్నాయి. వీటికి తోడు 3 సీవోల్స్ క్లాస్ సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. లాస్ ఏంజలిస్ క్లాస్ లేదా 688 క్లాస్గా పిలువబడే ఈ జలాంతర్గామి అమెరికా సబ్మెరైన్ దళానికి వెన్నెముక అని చెప్పుకోవచ్చు. ఇక రష్యా విషయానికి వస్తే యావత్తు ప్రపంచంలోనే అతిపెద్ద జలాంతర్గామి నౌకాదళాల్లో ఈ దేశం కూడా ఒకటి. రష్యా వద్ద దాదాపు 64 జలాంతర్గాములున్నాయి. వీటిలో 14 బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు ఆ దేశ వ్యూహాత్మక యంత్రాంగానికి కేంద్రంగా ఉన్నాయి. వీటిలో డెల్టా 4 క్లాస్, బోరీ క్లాస్ ముఖ్యమైనవి. ఈ సబ్మెరైన్లు శత్రు దేశాల నౌకల్ని ధ్వంసం చేయడంతో పాటు ప్రత్యర్థి బాటమ్ మైన్స్, రాకెట్లు లక్ష్యంగా దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటితో పాటు రష్యా వద్ద ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు కూడా ఉన్నాయి. అందులో ఆకులా క్లాస్, యాసిన్ క్లాస్ అణు యుద్ధంలో కీలకం. ముఖ్యంగా వీటిని రష్యా సైలెంట్ కిల్లింగ్ వెపన్స్గా చెప్తూ ఉంటారు. ఇవి కూడా అత్యాధునిక మిజైల్స్తో సుదూర లక్ష్యాలను ఛేదించగలవు. వీటికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇవి యుద్ధ రంగంలో రహస్యంగా శత్రుదేశాల నౌకలను మట్టి కనిపిస్తాయి. మొత్తంగా చూస్తే అమెరికా, రష్యా ఢీ అంటే ఢీ అనే సత్తా కలిగి ఉన్న దేశాలే. అయితే చివరికి ఎవరు రాజుగా నిలుస్తారు, మహాసముద్రాలపై పట్టు ఎవరిది అంటే మాత్రం యుద్ధం జరిగితేనే తెలుస్తుంది. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఇరు దేశాలకు తీవ్ర నష్టాన్ని కలిగించడమే కాదు, దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా పడే అవకాశం ఉంది.